మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, చెప్పండి. సో మీరేం చెప్తారు సార్, త్రిశూల వ్యూహం అంటే ఏంటి? సో ఈ త్రిశూల వ్యూహం ఈ కూటమిని స్ఫూర్తిని దెబ్బతీయకుండా కాపాడటానికే ఈ యొక్క వ్యూహాన్ని పన్నారా? బ్రహ్మనాయుడు గారు అందరికీ నమస్కారం. ప్రతి పార్టీకి వ్యూహం ఉంటుంది, వ్యూహం లేని పార్టీ అంటూ ఏది ఉండదు. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ భావజాలాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి జగన్ అన్న జెండా, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, గడప గడపకు తెలుగుదేశం పార్టీ మన వెళ్ళింది. ప్రతి పార్టీకి వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం సక్సెస్ అవుతుందా లేదనేది కాలం, వాళ్ళు వేసే వ్యూహాలు పరిస్థితులు బట్టి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వ్యూహాల పేర్లన్నీ బీజేపీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కనిపిస్తుంది. సనాతన ధర్మం కావచ్చు, ఇవన్నీ బీజేపీ భావజాలంతో లింక్ అయిన వ్యూహాలుగా వ్యూహాలు ఒకటే, పేర్లు మారాయి. గతంలో లెఫ్ట్ వాడుతూ ఉన్నప్పుడు గద్దరు వీళ్ళందరూ ముందుకు వచ్చారు, చేగువేరా లాంటి వాళ్ళందరూ. కాబట్టి బేసిక్ గా వారు బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ వ్యూహాల పేర్లకి, అప్పుడు వ్యూహం ఒకటే ఇప్పుడు వ్యూహం ఒకటే, వ్యూహాల పేర్లు మార్చడానికి కారణం ఏంటొచ్చు. అయితే నేను అనుకుంటుంది బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన బీజేపీతో చాలా సీరియస్ గా అసోసియేట్ కావాలని అనుకుంటున్నారు. పేరుకి చంద్రబాబు నాయుడు గారితో 15 ఏళ్ళు ఉండాలని బయటికి చెప్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారి నడకంతా కూడా బీజేపీతో చాలా గట్టిగా ఉండాలనుకుంటున్నారు. మీకు ఏ విషయానైనా సరే బీజేపీ భావజాలను చాలా గట్టిగా చెప్తున్నారు. ఎంత గట్టిగా చెప్తున్నారంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో బీజేపీ కడ చెప్పననే మాటలు ఆయన చెప్పేస్తున్నాడు. బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించుకుంది. ఎవరికి తెలియని సత్యం ఏంటంటే ఆల్రెడీ 30% ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా అవుతుందని చాలా మంది నీతులు చెప్తున్నారు. ఆల్రెడీ 30% అయిపోయింది, ఇంకా 60-70% కావాల్సి ఉంది. ప్రైవేటీకరణ చాలా వేగంగా పోతా ఉంది. ఇప్పటికే 700 మంది హైలీ టెక్నికల్ ఎక్స్పర్ట్ రిజైన్ చేసి బీఆర్ఎస్ తీసుకుని ప్రైవేట్ కంపెనీలో చేరిపోయారు. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ లేదంటారు, పక్కనున్న మిట్టల్కి ఐరన్ ఓర్ ఇస్తారట. దీని అర్థం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ లేదు, మిట్టల్ ఎట్ట వస్తుంది? ఇంకొక పరిశ్రమ దానికి ఆయన తీసుకుని ఆ కాడి నుంచి వస్తుందా ఐరన్ ఓర్? పైపించి పవన్ కళ్యాణ్ గారు నేను ఒక విలువైన విషయం చెప్పారు, నేను నమ్ముతున్నాను ఆయన్ని. ఎందుకంటే ఆయన బీజేపీ నాలుగుగా వ్యవహరించాలనుకున్నాడు. అమిత్ షా ముందు మాట్లాడడానికి మన దగ్గర సమాధానం లేవు అన్నాడు ఒక సందర్భంలో. నిన్ను ప్రైవేటీకరణ గురించి మనం ఎన్నైనా మాట్లాడచ్చు, ఇక్కడ వాళ్ళు వేసే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేవు అన్నాడు. అంటే ప్రైవేటీకరణ వేగంగా పోతా ఉంది. ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసే ఉంటారు పురుషోత్తం రెడ్డి గారు. ఎమ్మెల్యేలందరూ, జనసేన ఎమ్మెల్యేలందరూ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నకి ప్రైవేటీకరణ జరిగిందా అని అడుగుతా ఉన్నారు. జరిగినప్పుడు మీరు మమ్మల్ని అడగండి అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఆల్రెడీ 30% ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రైవేటీకరణ 2 రకాలుగా ఉంటుంది. డైరెక్ట్ ప్రైవేటీకరణ ఉంటుంది, ప్రజల మనోభావాలతో ముడిపడి రాజకీయంగా ప్రేరేపితమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటీకరణ పరోక్షంగా చేస్తారు. ఇప్పుడు విశాఖపట్నం పరోక్షం, ఎందుకంటే విశాఖపట్నానికి గ్లామర్ ఉంది. విశాఖ ఉక్కు, ఆంధ్రులకు అని ఒక రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేయలేరు. మీకు సింపుల్ లాజిక్ అండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఇవ్వలేము కానీ పక్కన మిట్టలకి ఇస్తాం. దీని అర్థం ఏమిటి? ఇది ఒకటి చాలదా ప్రైవేటీకరణ వేగంగా పోతా ఉందని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాకు సమాధానం లేవంటున్నారు. ఆయన దగ్గర లేకపోవచ్చు, విశాఖ కార్మికుల నలుగురు తీసుకుపోతే వాళ్ళు చెప్తారు ప్రతి ప్రశ్నకి సమాధానం. పాయింట్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతా ఉండడానికి అడుగులు పడతా ఉంది. ఎందుకంటే బీజేపీ స్పష్టమైన వాణిజ్య స్వభావం అయినటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ బాధ్యత కాదు అనేది బీజేపీ పాలసీ డెసిషన్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఇది మొదటి అంశం. ఫస్ట్ పాయింట్ అంటే త్రిశూల వ్యూహం అమలు చేస్తారా, ఏది అమలు చేస్తారా పక్కన పెడితే 2 కోణాలు ఉంటాయి సమాజంలో. ఒకటి అధికార పార్టీకి అనుకూలమైన ప్రజలు ఉంటారు, అధికార పార్టీకి వ్యతిరేక ప్రజలు ఉంటారు. అధికార పార్టీ చేసే మంచి పనుల వల్ల ఆకర్షితులయ్యేలు, లబ్ధి పొందేవాళ్ళు, సాటిస్ఫై వాళ్ళు అధికార పార్టీతో ఉంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రతిపక్షంతో ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ పక్షం? అధికార పక్షం. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగితే అంత అధికార పార్టీల మీద గొడవలు వస్తాయని ప్రతిపక్షంతో ఏం సమస్య? పవన్ కళ్యాణ్ గారికి ఒక 10% ఓట్లు ఉన్నాయనుకోండి, బ్రహ్మనాయుడు గారు ఒక 4% పెంచుకోవాలి అంతే కదా. పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ బ్యాంకు శాతాన్ని పెంచుకోవటమేగా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మీరు ప్రస్తావించిన దాంట్లో గతంలో 11 వచ్చింది, ఈ త్రిశూల వ్యూహం వల్ల వైసీపీకి 3 వస్తాయంటున్నారు కదా. అది 3 వస్తేనే దాని వల్ల మరి 11 వచ్చినాయి, 3 పార్టీలు కలిసి వెళ్ళారు. ఇప్పుడు త్రిశూల వ్యూహం అంటే పూర్తిగా ఏమైనా కనుమరుగవుతుందా? కనుమరుగు 3 మీరు తెలుగుదేశం నాయకులు 3 ఇచ్చారు, మీరు అసలు నా పాయింట్ ఏంటంటే నేను రాజకీయ పొలిటికల్ సైన్స్ చదివిన విద్యార్థిగా అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారానికి అనుకూలంగా ఉన్న ఓట్లుంటాయి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికార పక్షం పట్ల వ్యతిరేకంగా ఉన్న ఓట్లుంటాయి. జగన్ గారిది ప్రతిపక్షం,
పవన్ కళ్యాణ్ గారు అనేది అధికార పక్షం. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓట్లు సంపాదించినా 3 పార్టీలు ఓట్లు తిప్పుకోవాల్సిందే. పైపించి వీళ్ళకి వచ్చిన అదనపు సమస్య ఏంటంటే పతాక స్థాయికి వెళ్ళింది ఓటింగ్. 55% ఎప్పుడు రాలి ఆంధ్రప్రదేశ్ లో, వీళ్ళకి 90% సీట్లు కూడా అయినారు. కానీ ఇంకా వీళ్ళు పెరగాలంటే వాళ్ళు ముగ్గురు కొట్లాడుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే నాకున్న ఒక వామపక్షాలు కాంగ్రెస్ పొత్తు, వామపక్షాల పొత్తు, తెలుగుదేశం వామపక్షాల పొత్తు పరిశీలించిన ఒక సాధారణ విద్యార్థిగా నాకు అవగాహన మేరకు రాజకీయాల్లో పొత్తుల వరకే స్నేహము, ఫలితం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ధృతరాష్ట్ర కౌగిలి. దీనిలో ధృతరాష్ట్రుడు అవుతాడు, కనబడుతుంది అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్లు. ఇంకా ధృతరాష్ట్రుడు అవుతాడు, ఎవరవుతారు, ధృతరాష్ట్రుడు నమూనాలో ఉన్న భీమసేనుడు ఎవడవుతారు అనేది కాలం నిర్ణయిస్తుంది. మీకు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఇది మన త్రిశూలం గురించి ఇది ధర్మం గురించి మాట్లాడుతూ నేను ఆ పాయింట్ చెప్తాను. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీముడు, అర్జునుడు అందరూ వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు కదా, కానీ బలమైన వాడు, అందరికన్నా బలమైన వాడు. ఆయన ఎవరు నా దుర్యోధను అందరిని చంపేసిన వాడిని, ఎవరు ఆ భీమసేనుడు ఒకసారి నా దగ్గర పంపిస్తే కౌగిలించుకుంటాను అంటాడు. పరిగెత్తాడు మనోడు ఏమి తెలియకుండా. కృష్ణుడికి 2 ఉద్దేశం, అతనికి నీకంత సీన్ లేదురా అని చెప్పడం, రెండోది ధృతరాష్ట్రుడి యొక్క గొప్పతనం అని చెప్పే దానికోసం భీముని పక్క దోసేసి ఆయన నమూనాలో ఇనప కవచాన్ని తయారు చేసి పంపిస్తాడు. ఆయన కౌగిలించుకొని పిసికేస్తే మొత్తం పిండి అయిపోతుంది. అంత కోపం ఆయనకి, కొడుకుని చంపేసినాడు కదా. అంటే కౌగిళ్ళందరూ కూడా స్నేహంతో చేసేది కాదు, పిసికేసేది కూడా. అందుకనేమో బహుశా ధృతరాష్ట్రుని కౌగిలి అంటా ఉంటారు ఎవరన్నా విలన్ గా మాట్లాడాలి అంటే. అంటే విలన్ కాదు, రాజకీయాలు అటు చూడకూడదు మనం. ఇక్కడ చంద్రబాబు గారు ధృతరాష్ట్రుడా ఇట్లాంటి పోలికలు కరెక్ట్ కాదు. స్వభావం ఏంటంటే మిత్రపక్షాలన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరు ఎదగడం కోసం ప్రయత్నిస్తారు. ఆ ఎదుగుదల వాళ్ళు ప్రతిపక్ష ఓట్లు వీళ్ళకి రాదు. ఎప్పుడు వస్తుంది? ఆయన ఏమైనా అధికార పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే, జగన్ గారి కన్నా బెటర్ గా కొట్లాడితే, ఇది కాదు ప్రతిపక్షం నేనైతే కరెక్ట్ గా కొట్లాడితే అప్పుడు పెరుగుతుంది. ప్రతిపక్ష ఓట్లు అధికారంలోకి రాదండి. అధికారంలో ఉండే ఓట్లు ప్రతిపక్షానికి రాదు. పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎదుగుదలంటే ఎవరికి నష్టం? ఖచ్చితంగా కూటమిలకు నష్టం. అది రాజకీయం సైన్స్, అది దానికి ఏమి శత్రుత్వం కాదు. భవిష్యత్తులో అట్లే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారా, అడ్జస్ట్మెంట్ ఉంటారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఇబ్బంది ఏంటంటే మేజర్ పార్టీకి ఉన్న షేర్ ఓటింగ్ మైనర్ పార్టీకి రాదండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. యూపీఏ 1 గవర్నమెంట్ లో వామపక్షాల కృషి వల్లనే జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది. నాకు తెలుసు ఆ విషయం. జాతీయ ఉపాధికి వాళ్ళ కష్టార్జితం, కానీ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ చేసిన తప్పులంతా వామపక్షాలకు వచ్చినాయి. 40 వచ్చిన వాళ్ళు కాస్త 10 పడిపినారు. కానీ మిత్రపక్షాలు ఇప్పుడు కూడా పెద్ద పార్టీకి ఉన్నంత ఎసులుబాటు చిన్న పార్టీకి ఉండదు. చిన్న పార్టీ ఎదగడం అంటే భిన్నమైన అభిప్రాయంతో బయటికి రావడం తప్ప ఇంకొక మార్గం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల కోసం త్రిశూలమా